అష్టాదశ శక్తిపీఠాలలో 5వ శక్తిపీఠంగా, దక్షిణ కాశీగా, శ్రీశైల పశ్చిమ ద్వారంగా విరాజమానంగా వెలుగొందుతున్న నవబ్రహ్మలు కొలువుదీరిన దివ్యధామము అలంపుర క్షేత్రం. ఇక్కడ వెలసిన శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామివారు బ్రహ్మదేవుడిచే ప్రతిష్ఠించబడి మహాసిద్ధులు, యోగుల ద్వారా ఔషధీ సంస్కారం గావింపబడి రసయుక్తమై మహిమాన్వితమైన దివ్యలింగము శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామివారి రసలింగం. భక్తుల పాలిట కొంగు బంగారంగా వెలసియున్న శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామివారి మహాశివరాత్రి మహోత్సవాలు మరియు కుంభాభిషేక మహోత్సవము మార్చి 4, 2024 నుండి మొదలుకొని మార్చి 11, 2024 వరకు అత్యంత వైభవంగా జరుగును. మహాశివరాత్రి పర్వదినంలో భాగంగా మార్చి 8, 2024 శుక్రవారం రోజున శ్రీ జోగులాంబా సహిత బాలబ్రహ్మేశ్వర స్వామి వారికి అరుదుగా జరిగే కుంభాభిషేక మహోత్సవం అత్యంత వైభవంగా జరుగును. అదే రోజున అనగా మహాశివరాత్రి రోజున ప్రాతకాలం నుండి విశేష మహాభిషేకాలు, మహాదివ్య దర్శనంతో పాటు లింగోద్భవ సమయం అనగా రాత్రి 11 గంటల నుండి తెల్లవారుజామున 1 గంట వరకు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించబడును. అనంతరం మార్చి 9, 2024 శనివారం ఉదయం 2 గంటలకు శ్రీ జోగులాంబా సమేత శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామి వార్లకు కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా అత్యంత వైభవంగా జరుగును. కావున భక్తులు ఈ మహాశివరాత్రి ఉత్సవాలలో పాల్గొని శ్రీ జోగులాంబా సమేత బాలబ్రహ్మేశ్వర స్వామి వార్ల అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాను. శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానం నందు మహా శివరాత్రి సందర్భంగా కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా చేయడం జరిగినది. అదేవిధంగా ఎన్నో దినాల నుంచి కుంభాభిషేకం చేయలేదు కాబట్టి ఈ మాఘమాసంలో కుంభాభిషేకం కూడా నిర్వహించడం జరిగింది. శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానం అలంపురం 5వ శక్తిపీఠం, దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న దేవాలయం, తెలంగాణలో ఏకైక శక్తిపీఠం. అయితే ఈ వచ్చే నెల 4 నుంచి 8వ తేదీ వరకు శివరాత్రి బ్రహ్మోత్సవాలు మరియు మహాకుంభాభిషేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. 4వ తేదీ ధ్వజారోహణంతో స్టార్ట్ అయినటువంటి ఉత్సవాలు 8వ తేదీ దాకా కొనసాగుతాయి. 8వ తేదీ మహాశివరాత్రి సందర్భంగా ఉదయం 4 గంటలకే అభిషేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మహాకుంభాభిషేక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మా అర్చక స్వాములందరూ తెలియజేయడం జరిగింది. ఈ ఉత్సవాలు చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత జరుగుతున్నాయి. కావున భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచినీటి, మరి క్యూ లైన్స్, చలవ పందిర్లు, తర్వాత అన్నదాన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 4 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా 8వ తేదీ అత్యంత వైభవంగా ఈ కుంభాభిషేక కార్యక్రమం అమ్మవారికి మరియు స్వామివారికి ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి ఆ అమ్మవారి స్వామివారి కృపకు పాత్రలు కావాలని చెప్పి కోరుతాను. మహాజ్యోతిర్మయాయానంపురే క్షేత్ర విరాజనే జోగుళాశక్తి యుక్తాయాం బ్రహ్మేశానాయ మంగళం. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమశివాయ. శ్రీశైలం మహాక్షేత్రానికి పశ్చిమద్వార క్షేత్రం వంటి అలంపురం పుణ్యక్షేత్రంలో మార్చి 8వ తేదీ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అదేవిధంగా స్వామివారి ఆలయంలో 12 ఏళ్లకు ఒకసారి జరగాల్సినటువంటి మహాకుంభాభిషేకాన్ని కూడా చేసేందుకు దైవజ్ఞులు నిర్వహించడం జరిగింది. ద్విగుణీకృతమైన ఆ యొక్క దైవిక శక్తి వరకు మహాకుంభాభిషేకం కార్యక్రమం ఉంటుంది. మార్చి 4వ తేదీ నుండి 8వ తేదీ వరకు ఈ యొక్క మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు, మహాకుంభాభిషేకానికి సంబంధించిన యొక్క కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ప్రపంచంలో మరి ఎక్కడా లేని విధంగా నవబ్రహ్మ ఆలయాలకు కేంద్ర బిందువు వంటి బాలబ్రహ్మేశ్వర స్వామివారు గోష్పాదాకారం దిగులో రససిద్ధి విగ్రహానికి మనం స్వామివారిని మహాశివరాత్రి రోజు స్వామివారిని దర్శిద్దాం, స్వామివారికి అభిషేకాలు చేద్దాం. జగత్పితుడి జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామివారి ఆ యొక్క కృపకు మనందరం కూడా పాత్రలవుదాం. ఓం శ్రీమాత్రే నమః.